నేను హిందువుని జై శ్రీరామ్ అనే అంటా. ఏమనాలి చెప్పు? అంటే నమస్తే అంటే జనరల్‌గా నమస్తే అంటుంటారు కదా! నమస్తే పాతగా అయిపోయింది. హ్మ్. ఇప్పుడు నమస్తే బదులు జై శ్రీరామ్ అనే అనాల. హ్మ్. నువ్వు అనవా జై శ్రీరామ్ అని? అంటే ఎందుకని అబ్సల్యూట్‌లీ నేను కూడా హిందువునే. 100% అంటా. బట్ జనరల్‌గా నమస్కారానికి నమస్కారం. నమస్కారంలో ఉన్న పలకరింపు కంటే జై శ్రీరామ్‌లో ఉన్న పలకరింపు ఇంకా అద్భుతంగా ఉంటది. హ్మ్. అందుకోసం జై శ్రీరామ్ అన్నా. ఈ గోమాత ఏంటి? గోమాత అనేది మన ఋషులు, మునులు మన దేశానికి ఇచ్చిన అసెట్. హ్మ్. అప్పుడిచ్చిన అసెట్. అది తగ్గిపోతున్నదిప్పుడు. హ్మ్. మళ్ళా దాన్ని తీసుకురావాలి అనంటే దాన్ని గూడా ఇప్పుడు పరిస్థితి రక్షించుకోవాల్సిన పరిస్థితొచ్చినాయి. గో సంతతి తగ్గిపోతున్నదిప్పుడు. హ్మ్. అంటే కబీలాలకు పోతున్నాయి అన్నీ గోవులు. వాటిని కూడా సంరక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మన భారతదేశంలోనే ఉంటూ, మన భారతీయులమే వాటిని అమ్ముకుంటూ, హ్మ్. ఇంకొకడికి ఒకడికి అమ్ముకుంటూ, వాటి సంతతి తగ్గిపోవడం వల్ల ఏమైపోతుంది అంటే, మెయిన్ గోమాత అని అంటే ఫస్ట్ పర్యావరణ పరిరక్షణ చేసేది గోమాత. హ్మ్. కాస్మిక్ ఎనర్జీ గాని, లేదంటే పాజిటివ్ ఎనర్జీ గాని ఉండేది గోమాత దగ్గరే. హ్మ్. సో, మన పూర్వీకులు డబ్బులిచ్చేటోళ్ళు గాదు. గోవులనిచ్చేటోళ్ళప్పుడు. హ్మ్. యుద్ధాలు జరిగింది గూడా గోవుల కోసమే అప్పుడు. హ్మ్. అదిప్పుడు లేక దేశం ఇంత దరిద్రమైన పరిస్థితికి వచ్చింది. ఏది గోమాత లేక గోమాతని పరిరక్షించుకోవడం లేకపోవడం వల్లే ఇట్లా తయారైపోయింది. ఎట్లా తయారైంది? నేచర్ డిస్టర్బ్ అయితుంది. హ్మ్. పంటలు డిస్టర్బ్ అయిపోతున్నాయి. డివోషనల్ ఆధ్యాత్మికత డిస్టర్బ్ అయిపోతుంది. హ్మ్. ఓన్లీ ఇప్పుడు గోవుని ఏం చేశారంటే ఓన్లీ గృహప్రవేశానికి వాటికే గోవుని తీసుకొస్తున్నారు. వాటిని శుద్ధి చేస్తున్నారు, పంపిస్తున్నారు. దానికే గోమాత అయిపోయింది ఇప్పుడు. హ్మ్. గోమాత వల్ల గోపాలు ఎంత మంచి శ్రేష్టమైంది. గోవు వల్ల వెన్న, నెయ్యి ఇవన్నీ ఎంత శ్రేష్టమైనయి అంటే అప్పుడున్న మనుషులకి నాలెడ్జ్ అనేది వచ్చింది అనంటే గోవు వల్లనే. జనరల్‌గా చాలా మంది బర్రె పాలు తాగుతుంటారు కదన్నా! బర్రె పాలు శ్రేష్టమైనవి కాదా? బర్రె పాల కంటే ఆవు పాలు శ్రేష్టమైనయి. హ్మ్. అంటే దాంట్లో ఉన్న పోషక విలువలు బర్రె పాల కంటే ఎక్కువ పోషక విలువలు ఉండేది ఆవు పాలు. హ్మ్. ఎందుకు ఆవు పాలు ఎక్కువ రేటు ఉండి వాటిని ఆవు పాలతో నెయ్యి, వెన్న ఎందుకు నెయ్యి ఎందుకు తింటారంటే బికాజ్ ఆఫ్ పోషకాలు. మీరు గోమాత సంరక్షణ గురించి పోరాటం చేస్తున్నారు కదా! గోమాత అని మీరు పూజిస్తున్నారు. కానీ అనేక చోట్ల వాటిని కోయడం ద్వారా, లేదా తినడం ద్వారా, లేదా అమ్మకాల ద్వారా అవి తగ్గిపోతున్నాయని మీరు ఆందోళన చెందుతున్నారు కదా! ఆ గోమాతను పూజించడం లేదా వాటి నుంచి వచ్చే పాలు మనకు పౌష్టికాహారం ఓకే. కానీ ఈ గోమాతను నిజంగా ఎవరు తింటున్నారు? ఎవరు తీసుకెళ్తున్నారు? ఎవరు విక్రయిస్తున్నారు మీ దృష్టిలో? ఇక్కడ గోమాతని కొంతమంది డబ్బులకు ఆశపడి హ్మ్. అమ్ముకునే వాళ్ళున్నారు. హ్మ్. కొంతమంది పోషించలేక అమ్ముకునే వాళ్ళున్నారు. హ్మ్. కొంతమంది బాధ్యత తీసుకోలేక అమ్ముకునే వాళ్ళున్నారు. హ్మ్. అంటే ఇప్పుడు గోమూత్రం వల్ల క్యాన్సరే తగ్గిపోతుందని జెప్పేసి సైంటిస్టులు జెప్పిర్రు. నేను జెప్పింది గాదు. హ్మ్. గో ఆహ్, పేడ వల్ల ఫస్ట్ నేనంటుంది యూరియా. హ్మ్. అవి ఇంతకుముందు ఇప్పుడు భూమి మీద ఏమైందంటే గో యూరియా పేడ వల్ల పంట పొలాలలో ఏస్తే మినిమమ్ స్పాంజ్ లాగా ఉండేది. ఇంత లోపలికి దిగేది కాలు. హ్మ్. పంటలల్లా మనం ఒక 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 పొలంలో పోయి కాలు పెడితే ఒక మినిమమ్ ఒక హాఫ్ ఫీట్ అన్న లోపలికి పోయేది. ఇప్పుడు ఎక్కడన్నా అట్లున్నదా? ఓకే. దాని ఉపయోగం, దానివల్ల మనకు ఏం ఉపయోగం, ఎంత పౌష్టికాహారం, ఎంత మనకు ఉపయోగపడుతుందో అనే అంశం పక్కన పెట్టండి. అది ఓకే మీరు చెప్పేది. హ్మ్. దీనిని ఎవరు విక్రయిస్తున్నారు? అదే చెప్తున్నాను కదా! ఎవరి వల్ల ఎక్కువ గోమాతలు లేదా మీరనే గోవులు తక్కువైపోతున్నాయి, పర్యావరణం పాడైపోతుంది? తక్కువైపోతుంది. తినేవాళ్ళు ఎక్కువ పెరిగిండ్రు. అమ్ముకునే వాళ్ళు ఎక్కువ పెరిగిండ్రు. వాళ్ళ వల్లనే అయిపోతుంది. ఎవరు తినేవాళ్ళు? ఎవరు అమ్ముకునే తినేవాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో అంటే కొంతమంది సో కాల్డ్ చెప్పుకునేటోళ్ళు ఇప్పుడు ఎక్కువ ముస్లిమ్స్ తింటున్నారనేది మనం వింటున్నాం అది. హ్మ్. ఇప్పుడు దాంట్లోకి ఏమైపోయింది దానికి తోడు ఇంకొక వాళ్ళు కూడా హిందువులోనే ఉంటూ కూడా కొంతమంది తింటాము అని కొన్ని ఇవి కూడా పెట్టుకొని చేస్తున్నారు. హ్మ్. ఏంటంటే బీఫ్ ఫెస్టివల్స్ అని పెట్టి చేస్తున్నారు. హ్మ్. ఈ బీఫ్ ఫెస్టివల్ అనేది నువ్వు హిందుత్వం మీద కోపంతోని చేస్తున్నావా? గోవు మీద కోపంతోని చేస్తున్నావా? అసలు నీ మీద నీకే కోపం వచ్చి చేస్తున్నావా ఈ విషయం? ఇది అర్థం కాని విషయం. వాళ్ళని క్వెషన్ ఏస్తే వాళ్ళకి ఆన్సర్ ఉండదు. హ్మ్. అంటే గోవు మీద కోపంతో తింటున్నావా నువ్వు? ఒక హిందువు అయ్యుండి. హ్మ్. లేదు హిందుత్వం మీదనా? గోవు మీదనా? లేదంటే నీ మీద, నీ సమాజం మీద నీకు కోపం వచ్చి తింటున్నావా? కోపం ఎందుకు అనుకోవాలి? వాళ్ళకి ఆహారం సరైన ఆహారం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మటన్ అంటే యాటకూర.
యాటకూర 1000 రూపాయలు కేజీ ఉన్నది. వెనకట గ్రామీణ స్థాయిలో గ్రామాలలో టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఊరికి వెలివేయబడి ఊరవతల ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్ క్యాస్ట్, ఇక్కడ ముస్లిమ్స్ కావచ్చు, వాళ్ళకు సరి అయిన ఆహారం లభించినప్పుడు అటువంటి గోవులను వాళ్ళు భక్షించడం లేదా తినడం అనేది వాళ్ళ జీవన విధానంలో అలవాటుగా మారినప్పుడు దాన్ని కొనసాగిస్తున్నారు లేదా వాళ్ళకు తెలియక చేస్తున్నారు అని అనుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు కానీ ముస్లిమ్స్ కానీ ఊరవతలు ఉండేటోళ్ళు అప్పుడు 100% ఉండేవాళ్ళు. అసలు లేరు. అది మనం సృష్టించుకున్నదే. అది ఎవరు సృష్టించారు? మన దాంట్లో ఉన్న కొంతమంది సృష్టించిందే తప్ప మన అది. దాంట్లో అంటే ఎవరు? అంటే హిందువుల్లోనే కొంతమంది ఏం చేశారు అంటే మీరు అంటరాని వాళ్ళు అన్నట్టుగా ఉన్నారు. అంటరాని వాళ్ళు కాదు వాళ్ళు, అసలు నిజం చెప్పాలంటే వాళ్ళే అసలైన వాళ్ళు. ఎందుకు చెప్పాలా, మేధస్సు దగ్గర నుంచి బాడీ దగ్గర నుంచి కాళ్ళ దగ్గర నుంచి కాళ్ళు శూద్రులు అంటారు. అసలు కాళ్ళు శూద్రులు కానే కాదు. ఒక హిందూ ధర్మంలో ఫస్ట్ మొక్కేది కాళ్ళనే. ఇది తెలుసుకుంటలేరు. శూద్రులు అని కాళ్ళని అంటారు కానీ కాళ్ళని మొక్కుతారు చూసావా, ఫస్ట్ మొక్కేది వాళ్ళనే. ఇది హిందూ ధర్మం కూడా నాలెడ్జ్. దీన్ని వక్రించి 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 ఇంకొక దగ్గర తీసుకొచ్చారు వీళ్ళు. వాళ్ళు ఊరి బయట ఉండమన్నది ఎవరు? అది పెద్ద హోదాలో ఉండేవాళ్ళు చేసిన పని. అది ఏమేమి కాలక్రమేణా ఏమైపోయిందంటే మేము బయటనే ఉండాలేమో అని వచ్చింది తప్ప వాళ్ళని బయట ఉండమని ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్తాను. రాజులు రాముడు కానీ కృష్ణుడు కానీ వాళ్ళని ఎప్పుడు ఇప్పుడు నిజం చెప్పాలంటే కృష్ణుడు క్షత్రియుడా? క్షత్రియుడా చెప్పు. కాదు. కాదు. మరి ఎందుకు పూజ చేస్తున్నాం మరి ఈరోజు? ఆయన శూద్రుడి కిందనే కదా, యాదవ్ అంటే దాని బీసీ కిందనే వస్తాడు కదా. మరి ఆయనను మొక్కుతున్నాం కదా మనం. రాముడు కృష్ణుడు దేవతల్లో ఎవరు కూడా క్షత్రియులు రెడ్డిస్ వీళ్ళు వాళ్ళు లేరు. అందరూ కింద కింద స్థాయి వాళ్ళే. పరశురాముడు క్షత్రియుడా? ఎందుకు దీన్ని ఎందుకు వక్రీకరించి, చరిత్రను ఎందుకు వక్రీకరించి దీన్ని వాళ్ళు దేవుళ్ళందరూ మా వాళ్ళు కాదని చెప్పేసి ఎందుకు క్రియేట్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు ఇప్పుడు వరకు. దేవుళ్ళందరూ మన వాళ్ళే, వాళ్ళ వాళ్ళు కాదు. శూద్రుల మనమే, మన వాళ్ళే వాళ్ళంత దేవుళ్ళు. మనం వాళ్ళని పూజించకుండా అనవసరమైన వాటికి వక్రీకరించి మమ్మల్ని గుడికి రానియట్లేదని చెప్పేసి అంటున్నారు. గుడికి రానియనిది ఎవడు? వాడి మీద పోరాడు, దేవుడి మీద కాదు నువ్వు. వాస్తవం ఏంటంటే మీరు హిందూ సమాజంలో ఉన్నటువంటి కుల వ్యవస్థలో కులాలన్నీ కూడా సమానమే, మనుషులందరూ సమానమే. యాక్చువల్గా శూద్రులు అనేవాళ్ళు కాళ్ళతో పోలుస్తారు కానీ వాళ్ళను మొక్కేది మనమే, వాళ్ళతోనే మనం పూజించడం కానీ గౌరవించడం కానీ జరుగుతూ ఉన్నది స్టార్టింగ్ అని చెప్తూ ఉన్నారు. లేదా వాళ్ళందరితో పాటు సమానం అని చెప్తున్నారు. కానీ ఇప్పటికీ ఇంత ఆధునిక యుగంలో కూడా ఈ అంటరానితనం, ఈ వివక్షత, ఈ అణచివేత మీరు పేపర్లో కానీ మీడియాలో కానీ మీ నిజ జీవితంలో మీ చుట్టూ పరిసరాలలో ఎక్కడ సంఘటనలు జరుగుతలేవా? జరుగుతున్నాయి. నేను అనేది కూడా అదే కదా. వాళ్ళు శూద్రులు అని చెప్పేసి వాళ్ళని చిన్న చూపు కాదు. వాళ్ళు లేకపోతే అసలు సమాజమే లేదంటున్నాను నేను. వాళ్ళు లేకపోతే సమాజమే లేదు. సమాజమే లేదని మీరు అంటున్నప్పుడు ఈ సోయి సభ్య సమాజం మొత్తానికి లేదా ఈ అవేర్నెస్ క్రియేట్ చేయాల్సింది ఎవరు? దీంట్లో కొంతమంది పెత్తందారులు కానీ పెట్టుబడిదారులు కానీ వాళ్ళు చేస్తున్నదే తప్ప ఇది. వాళ్ళు లేకపోతే సమాజం ఎక్కడుంది? చేతి వృత్తులు వాళ్ళు లేకపోతే, చేనేత వృత్తులు లేకపోతే, కుండలు చేసేవాళ్ళు లేకపోతే, చెప్పుల పనులు చేసేవాళ్ళు లేకపోతే నువ్వు ఎట్లా బతుకుతావు ఈరోజు? క్షౌరం చేసేవాళ్ళు లేకపోతే అసలు సమాజమే లేదు కదా. ఇప్పుడు కాదు, తరతరాల నుంచి వచ్చిన ఈ చేతి వృత్తుల వాళ్ళు లేకపోతే అసలు నీకు ఈ ప్రపంచమే లేదు. ఇది నువ్వు నేను చేసుకొని క్రియేట్ చేసుకొని నువ్వు తక్కువ నేను ఎక్కువ అని చెప్పేసి అని అంటున్నారు వీళ్ళు. అది పోవాలనే కదా నేను చెప్తున్నాను. నేను ఇప్పుడు వాళ్ళని దగ్గర తీసుకోవాలి, హక్కును చేర్చుకోవాలని చెప్తున్నాను నేను. కానీ ఇక్కడ దేవుడి మీద కోపమో లేకపోతే ఒక మతం మీద కోపంతోనో దూరం అవ్వద్దు అనేదే నేను చెప్పేది. ఇప్పుడు ఏ దేవుడు కూడా చెప్పలేదు నేను దూరం పెట్టమని చెప్పేసి. ఏ దేవుడైనా ప్రతి దేవుడు నీవాడే అని చెప్తున్నాను నేను. ఇది కొంతమంది చరిత్రకారులు, కొంతమంది పెత్తందారులు చేసి వాళ్ళు క్రియేట్ చేసేసి నువ్వు దూరం ఉండు, మేము అదని చెప్పారు తప్ప ఇక్కడ మనం క్లారిటీగా ఒక 15 నిమిషాలు అరగంట సేపు మనం మాట్లాడుకొని క్లియర్గా అనుకుంటే అవును దేవుళ్ళందరూ మన వాళ్ళే కదా. వాళ్ళు ఏమన్నా పొమ్మన్నారా? పొమ్మనలేదే. కృష్ణుడు ఏమన్నా చెప్పిండా? చెప్పలేదే. కృష్ణుడు కాదు, సాటి మనుషులు చెప్తున్నప్పుడు ప్రత్యక్షంగా దేవుడు ఎక్కడి నుంచి చెప్తాడు? నేను అక్కడి నుంచి చెప్తున్నాను. కృష్ణుడైనా ఒకప్పుడు మనిషే, కృష్ణుడైనా మనిషే, రాముడైనా మనిషే. వాళ్ళు చేసిన గొప్ప పనుల వల్ల వాళ్ళు దేవుళ్ళు అయిపోయారు. మనిషిని మనిషిగా చూసినప్పుడు, సాటి మనిషిని మనిషిగా చూసినప్పుడు, ఈ అసమానతలు లేనప్పుడు, ఈ వివక్ష లేనప్పుడు
అందరూ బాగుంటారు కదా. అది ఉన్నందుకే కదా ఇంత అసమానత. ఇది ఎవరు క్రియేట్ చేసిర్రు? ఇది ఎవరు క్రియేట్ చేసిర్రు? ఇది ఎవరు క్రియేట్ చేసిర్రు? ఇది నేను పెత్తందారుణ్ణి, నేను పెట్టుబడిదారుణ్ణి అనుకున్నవాడు క్రియేట్ చేసినవి ఇవి. నిజంగా చెప్పాలంటే ప్రతి ఊర్లో కూడా ఇప్పటికీ కూడా కమ్యూనికేషన్ క్యాస్ట్తో సంబంధం లేకుండా మామ బావ బాపు అని పిలుచుకుంటారు ఇప్పటికి కూడా. దీనికి చెప్పులు తీసి నడవండి నా ఇంటి ముందు నుంచి పోయేటోళ్ళు అని అందరినీ ఈ చేతి వృత్తుల పని ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఎవరి ఇంటి ముందు నుంచి పోయినా కూడా చెప్పులు తీసి నడవండి అనేది ఉండదు. లేదు, మీకున్న చుట్టూ వాతావరణంలో, మీకు పరిచయం ఉన్న వాతావరణంలో, మీ పరిస్థితులలో అది మీకు కనబడకపోవచ్చు, మీ దృష్టికి రాకపోవచ్చు, కానీ ఇంకా అలాంటి అనాగరికమైన సంస్కృతి, అలాంటి ఆచారాలు ఇంకా గ్రామీణ వాతావరణాల్లో, మారుమూల గ్రామాలలో ఇంకా ఉంది. కానీ నేను సూటిగా మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మీరు హిందూ మతం సంస్కరించబడాలి, హిందూ మతం అందరిని సమానంగా చూస్తుంది, హిందూ మతంలో మనమందరం సమానమే అనే భావన మీకున్నప్పుడు, ఈ భావనను సమాజం అంతా నింపాల్సిన బాధ్యత మీలాంటి వాళ్ళే కాదు. మీరు ఇప్పటిదాకా విమర్శిస్తున్న పెత్తందారులు, భూస్వాములు, పార్టీలు, మత సంస్థలో చేయాలి కదా, చేయాల్సిన అవసరం ఉంది కదా అంటున్నాను నేను. ఇప్పుడు అది తగ్గిపోయిన తర్వాతనే మాలాంటి వాళ్ళు కొంతమంది ఇప్పుడు సమాజంలోకి వచ్చేసి లేదు మీరు మేము అందరం ఒకటే అని చెప్పేసి తీసుకురావడం కోసమే మా ప్రయత్నం. మీరు ఏ సంస్థలో పనిచేస్తున్నాడు అన్న? నేను విశ్వ హిందూ మహాసంఘ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని, నేషనల్ జనరల్ సెక్రటరీని. ఇది యోగి గారి ఆర్గనైజేషన్. ఇది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి ఆర్గనైజేషన్. ఇది ఆయన మా అధ్యక్షుడు. నేను తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ని, నేషనల్ జనరల్ సెక్రటరీ. ఏంటంటే మీ ఎజెండా ఏంది? మా ఎజెండా ఏం లేదు, సర్వీస్. ఏం సర్వీసు? గోవుల్ని కాపాడుతామా, లేదంటే ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ ఇవ్వడమా, లేదంటే వృద్ధాశ్రమాలకు పోయి అక్కడ మేము సర్వీస్ చేసుకోవడమా, గోవులకు ఒకవేళ ఫుడ్ దొరకలేదు అని అంటే గోశాలలకు పోయి మా వంతు మేము సర్వీస్ చేయడమా, టెంపుల్స్ని క్లీన్ చేయాల్సిన అవసరం. మనుషులకు చేసేది ఏం లేదా? మొత్తం గోమాతలకు గోవులకైనా ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్లు అన్ని మనుషులు కాదా, ఆర్ఫన్స్ మనుషులు కాదా, ఇంత చేస్తున్నారా? ఇప్పుడు మేము చేసే మా సర్వీసే అది కదా, మేము చేసే సర్వీసే అది. మేము దాదాపు పోయిన సంవత్సరం యోగి గారి బర్త్డే అయినప్పుడు 200 మందికి ఇదే క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర 200 మందికి పెరుగన్నము, పులిహోర, అరటిపళ్ళు, మామిడి పళ్ళు ఇచ్చినాం. అవి వీడియోలు పెట్టమంటే పెడతా కావాలంటే. తర్వాత అక్కడి నుంచి ఓల్డ్ ఏజ్ హోమ్ పోయి 30 మంది ఓల్డ్ ఏజ్ హోమ్ మణికొండలో ఉంటే అక్కడ పోయి 30 మందికి మేమే ఫుడ్ సప్లై చేసినాం. అవే ముందు చేసినాం మేము, ఇవి ఇంకా ఇంతవరకు చేయలేదు మేము. ఇప్పుడు మొన్న గో మహాహారతి అని ఒక ప్రోగ్రాం చేసాం. అది కూడా ఏంటంటే డివోషనల్గా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో స్ట్రెస్, డిస్టర్బెన్స్ ఏమంటారు, ఇవన్నిటి వల్ల డిస్టర్బ్ అయిపోతున్నారు కాబట్టి ఒక డివోషనల్ కార్యక్రమం ఒకటి చేయాలి. కాబట్టి గో మహాహారతి అనేది గోవుని సంరక్షించుకుందామనే ఒక ఉద్దేశంతో, గోవుకి చరిత్రలో ఎంత విలువ ఉన్నది, ప్రాధాన్యత ఉన్నదని తెలుసుకోవడం కోసం అని చెప్పేసి మనం ప్రోగ్రామ్ చేసినాం. ఫస్ట్ మీరు సినిమాలోకి రాకముందు ఏం చేసేవారు? సినిమాకి రాకముందు ఏం చేసేవాడిని అంటే నేను చదువుకున్నాను అప్పుడు. అంటే ఇంకేదైనా వృత్తిలో ఉన్నారా? లేదు, ఏ వృత్తి లేదు. నేను ఎడ్యుకేషన్. మీ ప్రాపర్ ఎక్కడ? నాది కరీంనగర్ డిస్ట్రిక్ట్, కోరుట్ల యాక్చువల్గా నేటివ్, బట్ హైదరాబాద్లోనే ఎడ్యుకేషన్ అంతా అయింది. ఎప్పుడు మీరు సినిమాలోకి వచ్చారు? నేను 92-93. చాలా పెద్దవాళ్ళన్నా మీరు. ఏ సినిమా అన్నా? మీ స్టార్టింగ్ సినిమా ఏంటి? స్టార్టింగ్ సినిమా సిటీ అని హైదరాబాద్ ల్యాండ్ మాఫియా మీద చేసినాం. 2000లో రిలీజ్ అయింది ఆ సినిమా. ఇక తర్వాత హీరోగా చేసిన. మీరు హీరోగా చేశారా? హీరోగా చేసిన. నా ఫస్ట్ సినిమా హీరోగా. అంతకుముందు తిరువిధి గోపాలకృష్ణ గారి సినిమా ఒకటి, నేను హీరో శివాజీతో ఒక సినిమా స్టార్ట్ అయింది. అది రిలీజ్ అయింది, పోయింది. అప్పుడు అంత నాలెడ్జ్ లేదు నాకు స్టార్టింగ్ కాబట్టి. తర్వాత సినిమా ఇండస్ట్రీ అనేది కొంచెం టఫ్ అనిపించింది. మనలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళకి కుదరదేమో అనిపించింది. మన వాళ్ళకి అంటే దాని మీద అవగాహన లేకపోవడమా, క్యాస్ట్ లేకపోవడమా, లేదంటే డబ్బులు లేకపోవడమా, అంతా అది కొంచెం. అంటే ఇక్కడ ఏమైపోతుందంటే మనము పడిపోయినా కూడా లేపేవాడు ఒకడు ఉండాలి సినిమా ఇండస్ట్రీలో. మనకంత స్తోమత లేదు కాబట్టి
సీరియల్స్కి అంకితం అయిపోయినా. ఎన్ని సినిమాలు చేశారన్న? నేను మోర్ దెన్ 45 సినిమాలు చేసిన. ఒక 80 to 90 సీరియల్స్ చేసిన. ఎక్కువ ఎవరితో మీకు అటాచ్మెంట్ అనుబంధం ఉండేది? అంటే ఎవరు ఎట్లా? మిమ్మల్ని ప్రోత్సహించేవారు మీ కెరీర్ ప్రారంభంలో? ఎవరు ప్రోత్సహించలేదు నన్ను. పడ్డా కొద్ది లేవాలనుకున్నది నేనే ప్రతిసారి కూడా. అంటే పడ్డ ప్రతిసారి నేను ఎక్కడ తప్పు చేసినా అనుకునేవాడిని. ఎక్కడ మిస్ అవుతున్నాను నేను, ఎందుకు ఛాన్సులు మిస్ అయిపోతున్నాయి, ఎందుకు నేను ఆ పెద్ద క్యారెక్టర్ చేయలేకపోతున్నాను. అంటే మీన్ హీరోగా చేసి సీరియల్స్లో కూడా హీరోగా చేసినా కూడా ఎక్కడ ట్యూనింగ్ మిస్ అయిపోతుంది అనేది దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ పోయినాను అంతే. ఏ సీరియల్స్ చేస్తున్నారన్న ప్రస్తుతం ఇల్లు ఇల్లాలు పిల్లలు మా టీవీలో వస్తుంది ఆల్రెడీ 7:30 to 8, పెద్ద హిట్ అది. జెమినీలో 3 ముళ్ళు అని వస్తుంది. మొన్న జీలో చామంతి అని మొన్న కమిట్ అయినా. బిజీగా ఉన్నారు. పర్వాలేదు. మీ సినీ ప్రయాణంలో కృష్ణానగర్ కష్టాలు ఏమైనా ఉన్నాయా మీ జీవితంలో? నేను బేసిక్గా కృష్ణానగర్లో లేను. నేను ఫ్రమ్ ద బిగినింగ్ మా ఫాదర్. కృష్ణానగర్ మీన్స్ ఏంటంటే కృష్ణానగర్లో ఉండి ప్రయత్నాలు జనరల్గా సినిమా నటులంతా ఈ టెక్నీషియన్స్ డైరెక్టర్స్ అంతా అక్కడి నుంచే ప్రారంభిస్తారు కదా. యాక్చువల్గా అప్పుడు నేను వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఇక్కడ లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇండస్ట్రీ ఇక్కడ లేదు. మొత్తం మీరు ఎప్పుడు వచ్చారన్నా? నేను చెప్తున్నా 30 years అయింది. అప్పుడు ఇండస్ట్రీ లేదు ఇక్కడ. అసలు కృష్ణానగర్ అనే లేదు. మీ వయసు ఎంత ఉంటుంది? 51. నేను 51 అంటే 20 yearsకి వచ్చారా? 21కి వచ్చినట్టు. అంటే ఈ ఆకలి, అవకాశాలు లేకపోవడం, ఈ అవమానాలు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి, ఎందుకు లేవు. ఇప్పుడు అప్పుడు అసలు యాక్చువల్గా ఫ్రమ్ తెలంగాణ కదా. నేను తెలంగాణ నుంచి వచ్చిన, నాకు అసలు ఫస్ట్ భాష రాదు అప్పుడు. అంటే ఈ భాష అంటే మనకు తెలంగాణనే వచ్చు. అప్పట్లో ఉండనా ఈ తెలంగాణ ఆంధ్ర విభేదం? అప్పుడే ఎక్కువ ఉంది. ఇప్పుడు లేదని చెప్పాలి. అసలు సినిమా కష్టాలు అప్పుడు ఉండేవి విపరీతమైన కష్టాలు. ఇప్పుడైనా సోషల్ మీడియా వచ్చింది, సెల్ ఫోన్లు వచ్చినాయి, మెసేజ్ వాట్సాప్లు వచ్చినాయి. ఇప్పుడు చాలా ఈజీ. మేము వచ్చినప్పుడు ఫోన్లే లేవు అసలు ఫోటోలు పట్టుకొని తిరగాల ఆఫీసులు. అప్పుడు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఏమీ లేదు. కృష్ణానగర్ ఒక్కడ కొంతవరకు ఉన్నది. అప్పుడు కూడా ఇండస్ట్రీ ఇక్కడ లేదు. అప్పుడప్పుడే చెన్నై నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు మళ్ళా. అంతే తప్ప ఇక్కడ లేదు ఇండస్ట్రీ. ఇంకా కృష్ణానగర్ కష్టాలు ఎక్కడి నుంచి ఉంటాయి? మరి అలాంటి సమయంలో అవకాశాలు రావడం కూడా చాలా కష్టం కదా. చాలా స్ట్రగుల్ అయినాం. అది చెప్పుకుంటే కొంచెం ఒక్కొక్కసారి ఎమోషనల్ అయిపోయింది. చెప్పండి. అంటే బైక్ లేదు, బస్సులనే తిరగాలి. అప్పుడు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఏమీ లేదు. శ్రీనగర్ కాలనీ అప్పుడు ఏమి లేదు. ఓన్లీ కృష్ణానగర్ కొంతవరకే ఉండేది. అది కూడా అంతా జంగల్. అప్పుడు మేము అన్నపూర్ణ స్టూడియో పోవాలన్నా, పద్మాలయ స్టూడియో పోవాలన్నా బస్సులో పొద్దున పోతే సాయంత్రం బస్సులు ఉండేవి కావు. అక్కడి నుంచి చీకటి ఉంటుండే. అప్పుడు దొంగలు, బస్సులు ఉండేటివి కావు, బస్ స్టాప్లు ఉండేవి కావు. కీచురాలు కిచకిచని నడుచుకుంటూ వచ్చేటోళ్ళం. భయపడి చీకటి అవుతుందంటే వాడు నాకు కొడతాడేమో అని చెప్పేసి ఆ నడుచుకుంటూ అక్కడి నుంచి వచ్చేవాళ్ళం. ఫోటోలు ఇవ్వాలన్నా కూడా ఆఫీసులు తెలిసేవి కావు. 4 ఫోటోలు తీసుకుంటే 200 రూపాయలు. ఆ 400 రూపాయలు అయిపోయాయని ఇంట్లో డబ్బులు ఇష్టోళ్ళు కాదు. 200 ఏమైనాయి, ఏం ఖర్చు పెట్టినాం, ఏం సినిమాలు, ఏం అవకాశాలు, మన ఇంట్లో నుంచి ఎవడున్నాడు, ఎవడు నేర్పించింది సినిమా ఇండస్ట్రీ, ఇన్ని క్వశ్చన్స్ మా ఇంట్లో. పొద్దున పోయి సాయంత్రం రాత్రి వచ్చేసరికి ఎక్కడ పోయినావు, ఎక్కడ తిన్నావు, ఇంతసేపు ఏమైంది. మా ఫాదర్ ఇంజనీర్, ఆయన కొంచెం ఆర్మీలో ఉండొచ్చిన, ఆయన కొంచెం సిస్టమేటిక్. ఆయన ఇంతసేపు ఎక్కడ పోయినావు చెప్పిపోవాలి కదా అనేది. అప్పుడు ఎక్కడ చెప్తాము, ఫోన్ ఎక్కడ పోతున్నావో తెలియదు. ఫోటోలు పట్టుకొని వాళ్ళ బండి మీద వీళ్ళ బండి మీద పోవాలి, బస్సులలో తిరగాల. అది ఒక పిచ్చిలాగా తిరిగినాం. ఇప్పుడు ఎంతనన్నా కూడా, ఎంత డిస్కరేజ్ ఉన్నా కూడా అచీవ్ చేసినామన్న ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఎనీ ప్రొఫెషన్ అన్నిట్లలో ఉంటాయి ఇవి కాంపిటీషన్. కాకపోతే అప్పుడు కొంచెం డబల్ ట్రిబుల్ కాంపిటీషన్ ఉండేది.